బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హన్మకొండ జిల్లా కరుణాపురం కడిపికొండ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉర్సుగుట్ట నుండి బైక్ ర్యాలీతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు బయలుదేరారు. ఆ తర్వాత వరంగల్ హన్మకొండ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో హన్మకొండ పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ జిల్లాకు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కేటీఆర్ మరి కాసేపట్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను సందర్శించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేటువంటి దారులన్నీ కూడా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం బీఆర్ఎస్ శ్రేణులు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కరుణాపురం దగ్గర ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో కలిసి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘన స్వాగతం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పలికారు. అక్కడి నుంచి మార్గం మధ్యలో వస్తుండగా ఇటు కడిపికొండ బ్రిడ్జ్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సందర్శన సంబంధించి కేటీఆర్ వస్తున్నటువంటి క్రమంలో ఉర్సుగుట్ట దగ్గర మాజీ ఎమ్మెల్యే కన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపట్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దగ్గరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోనున్నారు. ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. కేటీఆర్ ఏం మాట్లాడతారు? ప్రధానంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వేలాది లక్షలాది మంది ఉపాధి కోసం ఎదురు చూసే వల్ల కలగా ఉన్నటువంటి పరిస్థితి. ఆజాం జాహీ మిల్లు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడిందో అప్పటి నుంచి అనేక మంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇదే రంగం మీద, ఇదే వస్త్ర రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వలస బాటలు పట్టినటువంటి పరిస్థితి. భీవండి, సూరత్, ఇతర ప్రాంతాలకు ఎక్కడైతే వస్త్ర పరిశ్రమలు వెలుగొందుతున్నాయో ఆ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళ బతుకు తెరువు అయితే కొనసాగించారు. ఒకప్పుడు ఆజాన్ జాహీ మిల్లు ఉన్నటువంటి సందర్భంలో సుభిక్షంగా ఉండే తెలంగాణ వరంగల్ ప్రాంతం ఇక్కడ, ఎందుకంటే పత్తికి నిలవుగా ఉంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే. ఇక్కడ పండించేటువంటి మేలైన పత్తి ద్వారా వస్త్రాల ఉత్పత్తి ఆజాం జాహీ మిల్లు ద్వారా జరిగేటువంటి పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ఆజాం జాహీ మిల్లు మూతపడ్డటువంటి సందర్భం. దీన్ని ఎలాగైనా అంటే ప్రైవేటు పరంగా ఇలాంటి అనేక కంపెనీలను తీసుకురావడం ద్వారా ఏదైతే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చాలా భారీ పరిశ్రమలు, ఇటు గైటెక్స్ లాంటి పరిశ్రమతో పాటు యంగ్ వన్ కంపెనీకి సంబంధించి అప్పుడే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు గణేష్ అనే మరో పరిశ్రమ, అంటే 3 పరిశ్రమలు బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా అప్పటి నుంచి కూడా కొత్త పరిశ్రమలు ఏవి రానటువంటి సందర్భం. 1350 పైచిలకు ఎకరాల భూసేకరణకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడము, ఇక్కడ ఉన్నటువంటి భూమి కోల్పోయినటువంటి రైతులకు సంబంధించి కాంపెన్సేషన్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళని ఒప్పించడంలో కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంలో విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 4-5 వేల మందికి ఉద్యోగాలు
దక్కాయి. వాళ్ళంతా కూడా ఉపాధి బాటలో ఉన్నటువంటి సందర్భం. వాళ్ళ ఉద్యోగాలు కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇట్లా పరిశ్రమలు తీసుకురావడానికి, ఆ కంపెనీలు రావడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది, ఎన్నో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీకు ఈ ప్రాంతం భరోసాగా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. అంటే అలా పరిశ్రమలు వచ్చిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం, పూర్తిగా వస్త్ర రంగంలో ఉన్నటువంటి మరికొన్ని పరిశ్రమలు కూడా రావాల్సినటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి మరిన్ని పరిశ్రమలు రావాల్సి ఉంటుంది. అలాంటి ముందడుగు పడాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దగ్గర పరిస్థితులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉందన్నటువంటి సందంగా మారింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు దక్కాల్సినటువంటి న్యాయం దక్కలేదు, జరగలేదు. పూర్తిగా వాళ్ళ పరంగా వాళ్ళ పక్షాన్ని నిలిచే విధంగా కేటీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడతారో వేచి చూడాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కేటీఆర్ ఏం మాట్లాడతారో వేచి చూడాల్సి ఉంది. దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దగ్గర చేరుకున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నుంచి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఇటు దీక్షా దివస్లే కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గ్రామాలు అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఒక మురికి పంచాయతీలు మారిపోయినటువంటి పరిస్థితి. తాగునీరు సరిగా అందడం లేదు. అక్కడ ఉన్నటువంటి మోరీలను క్లీన్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దుర్గంధం విరజల్లుతా ఉంది. చెట్లు అంటే హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో నాటినటువంటి మొక్కలే కావచ్చు, హరిత వనాలే కావచ్చు, పల్లె ప్రకృతి వనాలే కావచ్చు, వాటిని విస్మరించినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు లేక కార్యదర్శులకు కూడా భారంగా మారినటువంటి సందర్భం. ఏనాడు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శులు రోడ్డెక్కని సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చూసి తట్టుకోలేక దసరా ముందు మనం చూసాము పెద్ద సంఖ్యలో వాళ్ళంతా రోడ్డెక్కి మేము జేబులో నుంచి ఖర్చు పెట్టి, మా జీతాల్లో నుంచి ఖర్చు పెడితే కనీసం వాటి నిధులను, వాటికి సంబంధించినటువంటి బిల్లులను చెల్లించక మేము ఇబ్బందులు పడుతున్నామని గ్రామ పంచాయతీల కార్యదర్శులు కూడా మొరపెట్టుకున్నటువంటి సందర్భం చూసాం. ఇవన్నీ అంశాల మీద గ్రామాలు వాళ్ళ తెలంగాణ పల్లెలంటే దేశానికే పట్టుబొమ్మలుగా అవార్డులకు కేంద్రాలుగా మారాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో 10 అవార్డులు ఇస్తే 10 అవార్డులు కూడా తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. బెస్ట్ అచీవ్మెంట్ సాధించే గ్రామాల్లో కావచ్చు, అంతకంటే బెస్ట్ అచీవ్మెంట్ ఇట్లా కేటగిరీల వారీగా ప్రతి అవార్డు తెలంగాణలోని పల్లెలకే వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ గ్రామ పంచాయతీలన్నీ కూడా అధ్వానమైనటువంటి పరిస్థితి. గీసుగొండ మండలంలో ఉన్నటువంటి గంగదేవిపల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలోనే ఏ గ్రామం ఆదర్శవంత గ్రామమైన గ్రామం అంటే గంగదేవిపల్లికి ఫారినర్స్ అంటే విదేశీయులు తీసుకొచ్చి గ్రామాలంటే ఇలా ఉండాలని చూపించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ తెలంగాణలోని అనేక గ్రామాలు, ఒక గ్రామం ఇవాళ ఈ సంవత్సరం అవార్డు తీసుకుంటే 40 మరి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలు అవార్డులు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. పూర్తి స్థాయిలో వాళ్ళ గ్రామాలు అధ్వాన్నమైనటువంటి పరిస్థితి మారిపోయింది. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ అంశాల మీద కార్యకర్తలకు, నాయకులకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్ అనే విషయంలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తిగా దిశానిర్దేశం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి అంశాలను ప్రజలకు చెప్పాలనే విషయంలో కేటీఆర్ అయితే ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం కార్యకర్తలకు చేయనున్నారు. ఇక్కడ నుంచి ఒక పెళ్లికి వెళ్తారు. అయితే బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి కూతురు వివాహానికి అక్కడి నుంచి జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లి అక్కడ కూడా కార్యకర్తలు వాళ్ళని కలిసి దిశానిర్దేశం చేస్తారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను సందర్శించనున్నారు.
దీనికి సంబంధించి అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.